ఆశ్చర్యమైన ప్రేమ కన్నునిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పరమమైన ప్రేమ ధరము పాపిని వెదకిన ప్రేమ ప్రేమ ధరము పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించి చెదరిచి నన్ను కరుణించి ధరించి బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ మోసుని ప్రేమ పాపిని మోసిన ప్రేమ పావమోసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ జీవనిచి జీవనిచి జయనిచి మరణించి జీవనిచి జయనిచి ప్రేమ మరణంతో బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ నన్ను సహించిన సతమనోర్చిన ప్రేమ సమను సచిన ప్రేమ నాకై సతమనోర్చిన ప్రేమ ప్రేమది ఎన్నడూ నదాయదు ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ నా స్థితి చూపిన ప్రేమ నాకై జాలిని చూపిన ప్రేమ నా స్థితి చూసిన ప్రేమ నాకై జాలిని చూచిన ప్రేమ నాకై తరుగతి కదలించి మోద్దాడి కన్నీటిని తుడిచే నాకై తరుగతి కదలించి మోద్దాడి కన్నీటిని తుడిచే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ.
హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఇక్కడ ఉన్న మా ఫ్యామిలీ, మా బిడ్డలందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి దేవుని మాటలు మనం మాట్లాడుకోవడానికి ముందు కొన్ని మాటలు చెప్పాలని అనుకుంటున్నాను. ఈరోజు ఫాదర్స్ డే కనుక మరి ప్రతి ఒక్కరికి కూడా ఫాదర్ ఉంటారు. ప్రతి ఒక్కరికి ఫాదర్ లేకుండా ఏ సమ్మె ఉండదు. అది ఆ విధంగానే మనందరం కూడా మరి ఫాదర్ని ఈరోజు గౌరవించాల్సింది రోజు. ఫాదర్ అంటే నిజంగానే నాకు కూడా మా ఫాదర్ ఉండేవాడు. అయితే చాలా ప్రేమగా ఉండేవాడు. చాలా మరి అంటే వివాహం అయ్యేంత వరకు కన్నురెప్పగా చూసుకునేవాడు. వివాహం అయిన తర్వాత ఇంకా ఎక్కువగా ప్రేమ కలిగి మరి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, ఊళ్ళో ఉన్నప్పటికీ కూడా, మరి వేరే చోట మరి మంగళగిరిలో మేము కాపురం చేస్తున్నప్పుడు అయితే ఎక్కడ ఉన్నా కానీ ఒక కన్ను మా దగ్గర ఉంటుందని నాకు అది తెలుసు. ఎందుకంటే మా ఫాదరు అన్ని విధాలుగా ఆలోచిస్తాడు, అన్ని విధాలుగా ప్రేమిస్తాడు. అంత ప్రేమ మళ్ళీ ప్రేమ కనిపించినట్టు మాటలు ఉండవు, కానీ లోపల ప్రేమ మాకు తెలుస్తూ ఉంటుంది అనమాట ఆ మాటలను బట్టి. అయితే నాకు బాగా ఆరోగ్యం సరిగ్గా లేని సమయంలో, అనారోగ్యం ఉన్న సమయంలో నా పక్కనే ఉన్నట్టు మరి ఎన్నోసార్లు నా దగ్గర కూర్చొని అమ్మా ప్రార్థన చేసుకోమ్మా, లేకపోతే టాబ్లెట్ వేసుకోమ్మా, ఇలా ఏదో ఒకటి చెప్తూ నన్ను ఆదరిస్తూ మరి చాలా దూర ప్రాంతానికి డ్యూటీకి వెళ్ళేవారు. మరి నా భర్త అయితే చాలా దూరం ప్రాంతం డ్యూటీకి వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళు. ఆ సమయంలో ఆయన మా డాడీ మా నాన్న ఏం చేసేవాళ్ళు అంటే వెన్నంటే ఉండి ప్రతి విషయంలో కూడా సహకరిస్తూ బిడ్డలతో పాటు కలిసి నేను ఒకదాన్ని ఉంటున్న సమయాల్లో ఒంటరిగా మా ఫాదర్ నన్ను ఎన్నంటే ఉంటూ మరి అలా ఎంతో ప్రేమతో ప్రేమించే మరి మా నాన్న అనమాట. అలాంటి నాన్న ఈరోజు మా దగ్గర లేకుండా మరి ఆయన మరి స్థిరమైన ఆ లోకానికి వెళ్ళారు. ఆయన గుర్తు చేసుకోవటమే కాకుండా మన ప్రభువైన యేసుక్రీస్తు మనందరికీ కూడా ఫాదరు, అందరికీ కూడా మన తండ్రి. ఆయన్ని కూడా జ్ఞాపకం చేసుకోవడానికి మనకి ఇటు సమయం దేవుడు మనకి సహాయం చేశాడు. ఆ విధంగానే మా పిల్లలకు కూడా వాళ్ళ ఫాదరు అంటే ఎలా అంటే ఇంకా ఎక్కువ ప్రేమతో వాళ్ళని అంటే వాళ్ళు చెప్తే అది బాగుంటుంది, కానీ అందుకే ఆయన కూడా మా బిడ్డలను కూడా ఎలా అంటే బిడ్డలను ఏది కూడా కొత్త కాకుండా ఫాదర్ అంటే ప్రతి నాన్న కూడా ప్రతి డాడీ కూడా ఏం చేస్తారంటే ఏది కూడా తక్కువ కానిరు, ఏది కూడా కొరత కానిరు ప్రతి ఒక్కరికి. అందుకని ఫాదరు నాన్న ప్రేమ వేరు. నాన్న ప్రేమ తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ అది శాశ్వతంగా అది మిగిలిపోతుంది అనమాట. ఏది కూడా లోకంలో మిగిలిపోదు, కానీ తల్లి తండ్రి ప్రేమ మిగిలిపోతూ అది జ్ఞాపకాలకు తీసుకొని వస్తుంది. ఆ విధంగా ఈరోజు మరి మా బిడ్డలు కూడా ఈరోజు మరి ఫాదర్ జరుపుకోవడానికి మరి ఆ విధంగా వాళ్ళ ఫాదర్ తోటి కలిసి ఉండటానికి ఎన్నో సంవత్సరాలుగా కలిసి అందరం కూడా మరి సంతోషంగా ఉండటానికి దేవుడు సహాయం చేసిన విధానాన్ని బట్టి ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యానికి మరి చెప్పుకుందాం. ఈ సమయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనం.
చాలమ్మా, చాలు. ఇక్కడ ఏం చెప్తుంది? 23 నిర్గమాకాండం 2వ అధ్యాయం 23వ వచనంలో ఎవరు మొరపెట్టారంటే, ఆ ఐగుప్తు రాజు చనిపోయిన తర్వాత ఇజ్రాయేలు తమ చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ ఎట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరెను. అంటే వారు ఇశ్రాయేలు ప్రజలు మరి కష్టపడటం దేవుడికి ఇష్టం లేదు. అందుకని వారికి దేవుడు గుర్తొచ్చి, ఎక్కడికి వెళ్ళినా మనకి ఈ ఎట్టి పనులు మనకు తప్పదు, మన బాధలు ఎవరు తీసివేస్తారు, మన ఇబ్బందులను ఎవరు తీసివేస్తారు, చాలా మరి కరువు కలిగినప్పుడు మనం ఈ ప్రాంతానికి వచ్చాము. అయితే మరి అనేకులు మరి రాజు ఎట్టి పనులు చేపిస్తున్నాడు, కానీ మరి ఎట్టి పనుల నిమిత్తం రాజుకు చెప్పుకుంటే ప్రయోజనం లేదు, మరింత ఎక్కువగా మరి పని చేపిస్తాడు. కానీ ఎవరికి మొరపెట్టారు అని అంటే, వాళ్ళు మన ప్రధాన యేసుక్రీస్తు వారికి మొరపెట్టినప్పుడు, యెహోవా దేవుడికి మొరపెట్టినప్పుడు ఆయన వారి మొర విని, ఆ ఎట్టి పనులను బట్టి వారు మొరపెట్టినప్పుడు ఆ మొర విని వారికి ఏం చేశాడు కాగా, దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇసాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూచును, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఎవరిని చూశాడు? ఇశ్రాయేలు ప్రజల్ని ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ముట్టిన వారిని ఏమంటాడు దేవుడు? వారిని ముడితే నా కనుగుడ్డను ముట్టినట్టే అని దేవుడు చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అంత ఇష్టమైన ప్రజలు. అందుకని వాళ్ళు మూలుగుతూ వాళ్ళు ప్రార్థన చేస్తున్న ప్రార్థన ఊరికని పోనీయకుండా దేవుడు ఆ వెట్టి పనుల నుంచి తప్పించి వాళ్ళ యందు లక్ష్యం ఉంచి వారు మూలుగుచున్న మూలుగులు, కన్నీరు విడుస్తున్న ఆ కన్నీరుని జ్ఞాపకం చేసుకుని వారి యందు లక్ష్యం ఉంచెను. దేవుడు వారి యందు లక్ష్యం ఉంచాడు. అయితే ఎవరికి మనం మొరపెడితే మన బాధలు తీరుస్తారు, ఎవరికి మనం మొరపెడితే మన ఇబ్బందులు తీసివేస్తారు. అయితే మనం ఎవరికి మొరపెట్టాలంటే, మన ప్రధాన యెహోవాకి మనం మొరపెట్టాలి, దేవుడికి మనం మొరపెట్టాలి. దేవునికి మొరపెడితే తప్ప ఎవరు కూడా ఈ లోకంలో మన శ్రమలను కానీ, మన బాధలను కానీ, మన బలహీనతలను కానీ, మన అనారోగ్యాలను కానీ ఎవరు కూడా తీసివేయలేరు. అందుకని మనం దేవుని సన్నిధిలోనే మొరపెట్టాలి. దేవునికి మొరపెట్టారు కనుక ఇశ్రాయేలు ప్రజలు మరి పితరులతో చేసిన నిబంధన ప్రకారం మరి వారిని తప్పించాడు. అందుకని ఆ విధంగా దేవుడు మనకు ప్రతి అవసరతలో మనం దేవుడికి మొరపెడితే దేవుడు ఆ మొరని విని ప్రతిదానికి ఆయన మరి సఫలం చేస్తాడు, ప్రతి దాని నుంచి విడిపిస్తాడు, ప్రతి కష్టం నుంచి తీసివేస్తాడు, ఆయన ప్రతి కష్టాన్ని కూడా విడిపిస్తాడు. ఆ విధంగా మరి ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా కష్టపడినప్పుడు వారి కష్టాన్ని చూసి, వారి కన్నీరుని చూసి, వారి మూలుగులను చూసి దేవుడు ఊరుకునే ఉండలేదు, కానీ దేవుడు విని వారి యందు లక్ష్యం ఉంచి వారిని విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ విధంగానే చూసుకుంటూ పోతే ఇంకొక మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. దినవృత్తాంతాలు 1వ దినవృత్తాంతం 5వ అధ్యాయము 20వ వచనం. దినవృత్తాంతంలో 5వ అధ్యాయం 20వ వచనం. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మకించినందున ఆయన వారి మొర ఆలకించెను గనుక వారిని జయించుటకు వారికి సహాయం కలిగెను. హగ్రీయులను వారితో ఉన్న వారందరూ వారి చేతికి అప్పగింపబడిరి. వారు 70,000 ఒంటెలను, పశువులను, 2,70,000 గొర్రెలను, 2,000 గాడిదలను, 1,00,000 జనమును పట్టుకొనిరి. యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయిరి. తాము చెర తీసుకొని పోబడి వరకు రూబేనీయులను చాలు 20వ వచనం చదువుకున్నాం. అయితే ఇక్కడ ఏం చెప్పబడింది? యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన వారి మీద వారి నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను. అంటే ఇజ్రాయేల్ ప్రజలు ఎవరి మీద మరి నమ్మకం ఉంచారు?
యెహోవా మీద నమ్మకం ఉంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యుద్ధమందు దేవుడు తప్పిస్తాడు, ఆ యుద్ధంలో మనకు జయం ఇస్తాడని వారు ఏం చేశారంటే వారు దేవునికి మొరపెట్టడానికి ఇష్టపడ్డారు. కనుక వారు జయించుటకు వారికి సహాయం కలిగిను. అంటే వారికి జయం ఇచ్చుటకు ఆయనకి సహాయం కలిగింది. వారికి శత్రువుల మీద జయం పొందాలి అని అంటే మన శక్తి, మన బలము, మన తెలివి, మన జ్ఞానం ఎందుకు పనికిరాదు. కానీ మనకి ఎవరు సహాయం కావాలంటే, ఎవరు బలం కావాలంటే, ఎవరు మనం ఎన్నంత ఉండి మనం నడిపించాలి అంటే యెహోవా దేవుడు ఎన్నెంతో ఉండి ఇశ్రాయేలు ప్రజలకు ఎప్పుడు కూడా సహాయం చేస్తూ ఉంటాడు. అందుకని యుద్ధమందు కూడా వాళ్ళపై మొరపెట్టడానికి ఇష్టపడ్డారు. దేవుడే సహాయం చేస్తానికి ఇష్టపడ్డాడు. దేవుని మర్చిపోకుండా వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి వారు ఇష్టపడి ఆయనకి మొరపెట్టారు. కనుక వారిని జయించటకు వారికి సహాయం కలిగిన, అంటే శత్రువులను జయించడానికి వారికి సహాయం కలిగింది. వారు ఎవరి దగ్గర మొరపెట్టారంటే యెహోవా దగ్గర మొరపెట్టారు కనుక వారికి సహాయం కలిగింది. అందుకని ఒంటెలను, పశువులను, 2,50,000 గొర్రెలను, 2,000 గాడిదలను, 1,00,000 జనములను పట్టుకొని యుద్ధమందు దేవుని సహాయం కొరకు సహాయం కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయి, దేవుని సహాయం వారికి కలిగింది కనుక అనేక మంది శత్రువులు పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. నిజంగా మనుషుల సహాయం మనం కోరుకున్నట్లయితే మనుషులు మధ్యలో విడిచిపెట్టి వెళ్తారు. కానీ దేవుడు చూస్తున్న దేవుడు ఇష్టమైన ప్రజలను, ఇష్టమైన జనాంగాన్ని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకని ఎప్పుడు కూడా దేవుడు వారి మరణ వింటాడు. వారు యుద్ధం చేస్తున్నప్పుడు కానివ్వండి, వారు ఏదైనా జయం తలపెట్టాలంటే యెహోవా దేవుడు వారు ఉన్నంటే ఉండి సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. మనం కూడా మన బిడ్డల్ని విడిచిపెడతామా? మన బిడ్డలకి ఏదైనా కష్టం వచ్చిందంటే మనం ఎప్పుడైనా విడిచిపెడతావా? ఎన్నంటూ ఉంటాము, కానీ మనం చేయవలసిన సహాయం మనం చేస్తాము. అలాగనే దేవుడు కూడా ఇష్టమైన బిడ్డల్ని ఇశ్రాయేలు ప్రజలు అంటే దేవునికి ఇష్టమైన ప్రజలు కనుక వారు మొరపెడితే, వారు ప్రార్థన చేస్తే, వారి మూలుగులు దేవుడు ఆలకించి సహాయం చేసినట్లుగా మనం చూస్తున్నాం. వారికి జయం కలిగినట్లుగా మనం చూస్తున్నాం. వారు ఎవరి దగ్గర వాళ్ళు మనవి చేస్తున్నారంటే యెహోవా దగ్గర వారు మనవి చేస్తున్నారు. అందుకని అందరి మీద వారికి జయం కలిగింది. అంతేకాకుండా వారి వల్ల శత్రువులు ఓడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. మన పక్షంగా ఎవరు యుద్ధం చేస్తారంటే యెహోవా మన పక్షంగా యుద్ధము చేస్తాడు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకు అరులేరు, సూర్యులు మనకు అరులేరు, రాజులు మనకు అరులేరు, సూర్యులు మనకు అరులేరు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ప్రైజ్ లార్డ్. ఎవరికండి యుద్ధము? మనుషులుగా కాదు, ఎంత మాత్రం కాదు, కానీ యెహోవాదే యుద్ధము. ఆయన సూర్యులైనా రాజులైనా బలం చేత ఉన్నా కానీ వారు యుద్ధంలో ఓడిపోతారు. ఎందుకంటే దేవుని ప్రజల పక్షంగా యెహోవా వారి పక్షంగా ఉన్నాడు కనుక వారికి జయమించడానికి, వారు బాధపడుతుంటే వారు ప్రార్థన చేయటానికి ఇష్టపడినప్పుడు దేవుని సహాయం కోరారు కనుక, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు కనుక వారిని విడిచిపెట్టకుండా వారికి జయాన్ని దయచేశాడు. అంతేకాకుండా శత్రువులు ఓడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి మొరపెట్టాలి అంటే చాలామంది ఆపద కలిగినప్పుడు, అక్కడ అవసరం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తారంటే
నాయకుల దగ్గరికి వెళ్తారు, లేదంటే మన ఫ్యామిలీలో ఎవరైనా గనులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు, ఎవరైనా తెలివి కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. కానీ వారి దగ్గరికి వెళ్తే వారు ఏమీ చేయలేరు. కానీ మన చేయగలిగిన ప్రధాన యేసు క్రీస్తు వారు, మన తండ్రి అయిన దేవుడు ఏది కూడా మనకి మరి ఆయన తక్కువ చేయడు. ఎందుకంటే యుద్ధమైనా సరే, మరి ఆశీర్వాదాలైనా సరే, లేకపోతే అనారోగ్యంలో అయినా సరే, దేవుళ్ళ ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకని న్యాయాధిపతులు గమనం చూద్దాం ఒక మాట. 16వ అధ్యాయము 16:28. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకును. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొనమని యెహోవాకు మొరపెట్టి, ఆ గుడికి ఆధారంగా నున్న రెండు మధ్యస్తంభములలో ఒకదానిని కుడి చేతును ఒకదానిని ఎడమ చేతును పట్టుకొని, నేనును ఫిలిస్తీయులను చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. చాలా మొట్టమొదటిగా సంసోను ఎలాంటి వాడు? బలం కలిగిన వాడు, తెలివి కలిగిన వాడు. అంతేకాకుండా తల్లి గర్భంలో ఉన్నప్పుడు నాజీరు చేయబడిన మరి సంసోను. అంటే తల్లిదండ్రులకి దేవుడి దూత వచ్చి, యెహోవా దేవుడు పంపించిన దూత మరి తండ్రితో మనోహర్తో మాట్లాడి వాగ్దానంతో మరి పుట్టినవాడు. అంతేకాకుండా అతను పుట్టిన కాడ నుంచి కూడా తను మరి నాజీరు చేయబడినవాడు. తల మీద సౌరపు కత్తి కూడా పెట్టకుండా దేవుని పని చేయటానికి, దేవుళ్ళు ఎదగటానికి వారు ఒక తీర్మానం చేసుకున్న దేవుడు అలాగా వారికి ముందుగానే తెలియపరిచాడు. అందుకని ఆ విధంగా పెరుగుతూ బలం ఉంది, తెలివి ఉంది, శక్తి ఉంది, కానీ ఏం చేయలేకపోయాడు అని అంటే ఆ ఫిలిస్తీయుల దగ్గర ఓడిపోయాడు. ఎందుకంటే ఒక మనసుని స్వాధీనం చేసుకోలేకపోయాడు. మనసుని ఒక దెలీలా అనే స్త్రీ దగ్గర పడవేసుకున్నాడు. అందుకని ఆ స్త్రీ ఏం చేసిందంటే మోసం చేయటమే కాకుండా తను ఎలాంటి వాడుగా అంటే ఏమి చేయలేని వాడుగా, తను కనుగుడులు కూడా లేనివాడుగా మరి మనం చూస్తున్నాం ఆ సంసోన్ని. ఆ విధంగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు అని అంటే, అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకున్నాము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నులు నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారి దండించి పగ తీర్చుకొని నెమ్మని యెహోవాకు మొరపెట్టును. గుడికి ఆధారంగా ఉన్న 2 స్తంభముల మధ్యలో ఒకదానిని కుడి చేత్తోను మరొక దానిని ఎడమ చేత్తోను పట్టుకొని నేను ఆ ఫిలిస్తీయులను అంటే ఆ ఫిలిస్తీయులను ఏం చేయాలని అంటే చంపాలనుకుంటున్నాడు. అంటే అసలు మొట్టమొదటి ఏం చేస్తున్నాడు? ఎవరి దగ్గర మనం చేసుకుంటున్నాడు? ఆయన సంసోను ఎవరి దగ్గర మనం ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నేను తప్పు చేశాను, నేను మరి మీరు ఇచ్చిన ఆత్మను పోగొట్టుకున్నాను కనుక, నా ఆత్మ నాలో మరి నీ ఆత్మ లేదు కనుక మరి నేను ఏమీ చేయలేని వాడుగా ఉండా, కానీ నన్ను క్షమించు, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని, దయచేసి జ్ఞాపకం చేసుకోమని సంసోను ప్రాధేయపడినప్పుడు మరి తన బలాన్ని బట్టి శక్తిని బట్టి ఆధారపడలేదు, కానీ దేవుని మీద ఆధారపడి దేవుని దగ్గర మొరపెడితే దేవుడు ఆ మొరను విని మళ్ళా తిరిగి 2 కన్నులు ఇచ్చినప్పుడు ఆ 2 స్తంభాలు, ఆ గుడికి ఆధారమైన 2 స్తంభాలు కూడా మరి ఎడమ చేతులను కుడి చేతులను లాగినప్పుడు 2 కూడా ఆ స్తంభాలు పడటం కాకుండా ఆ గుడి కూలిపోయి ఆ ప్రజలందరూ చనిపోయినట్లుగా ఫిలిస్తీయులు మనం చూస్తున్నాం. ఎవరిదండి ఆ బలము? ఎవరిదండి ఆ శక్తి? శక్తి చేత కాదు, బలం చేత కాదు, కానీ దేవుని ఆత్మ చేతని కార్యాలు జరుగుతాయని కొంతమంది తెలిసి కూడా అలా చేస్తూ వస్తుంటారు. అంటే తెలిసి కూడా దేవుని మరి ఆశ్చర్య కార్యాలు చూసి కూడా కొంతమంది వారి మీద ఆధారపడతారు. నేను అంటారు, నా వల్ల జరిగింది అంటారు, నేను అని భలే ఆహపడతా మరి వాళ్ళ
చేతను బట్టి వాళ్ళ తెలివిని బట్టి గర్వంగా ఉంటారు. మరి వాళ్ళకు ఉన్న ఆ తెలివి ఎందుకు పనికిరాదు. మరి సంసోను కూడా గాడిద ఎముకతో మరి 1000 మందిని చంపినట్లుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా మరి సింహాన్ని 2గా చీల్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఆయనకు బలం లేదా? దేవునిచ్చిన ఆత్మ, దేవునికి నావీరు చేయబడిన వాడు, దేవుని ఆత్మ ఆయనలో ఉంది. ఒకప్పుడు ఉంది, కానీ తను మోసపోయి తన ఆత్మనంతా కూడా మరి వారికి అప్పచెప్పి అప్పుడు మరి వారు ఎలాంటి వారుగా చేశారంటే 2 కళ్ళు కూడా లేని వారుగా మిగిలిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆ సమయంలో దేవునికి మనవి చేసుకున్నాడు. దేవునికి ప్రభా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాను, అది తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకుని దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోమని దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మొర ఆలకించి మరి ఫిలిష్తీయులను చంపినట్లుగా మనం చూస్తున్నాం. ఈ మధ్యాహ్నకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే మన శక్తిని బట్టి కాదు, కానీ మన తెలివిని బట్టి కాదు, యెహోవా ఆత్మ చేతనే మనం నడిపించబడాలని వాక్యాలు మనకు తెలియపరుస్తున్నాయి. జ్ఞాపకం చేసుకుందాం. అంటే ఇర్మియా గ్రంథం ఏం చెప్తుంది? 33:3లో ఎలాంటిదంటే ఇర్మియా గ్రంథము, ఇప్పుడు ఫోన్ చేస్తారు కదా, మీరు ఫోన్ చేస్తే హలో అంటారు, మళ్ళీ అటు నుంచి కూడా హలో అంటారు. అంటే రిజల్ట్ వెంటనే వస్తుంది. అంటే మీరు ఒకళ్ళకి ఎవరైనా మీరు ఫోన్ చేశారనుకోండి, మీరు బాగా ఇష్టమైన మనిషి ఫోన్ చేశారనుకోండి, వెంటనే రిప్లై వస్తుంది. అలాగే మన దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే ఇర్మియా గ్రంథంలో, నాకు మొరపెట్టండి నేను మీకు ఉత్తరం ఇస్తాను. 33:3 గ్రంథము 33:3 నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఆ మాటని జ్ఞాపకం చేసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయనకు మొరపెడుతున్నారు. మొట్టమొదటిగా మనకు చెప్తున్నాడు, దేవుడే చెప్తున్నాడు. అంటే ఏం చెప్తున్నాడు? నాకు మొరపెడుతున్నాను, ఎంతమంది మీకు రిప్లై ఇస్తాను, మీకు మరి సమాధానం నేను ఇస్తాను, నేను మిమ్మల్ని తప్పిస్తాను, మీ ప్రతి ఆపద నుంచి విడిపిస్తాను అంటున్నాడు దేవుడు. ఎందుకని మనం మొరపెట్టలేకపోతున్నాం? మన ఆపద సమయంలో, మన కష్ట స్థితిలో మనం ఎందుకని దేవునికి మొరపెట్టలేకపోతున్నాం? మనం ఎందుకు రిప్లై పొందలేకపోతున్నాము? ఆయనకి మొరపెట్టేవారుగా ఉంటే ఆయన మొర నిజంగా ఇదే దేవుడు. ఆయన ఎప్పుడు కూడా మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు, కానీ మాట ఇచ్చి నెరవేర్చుకునే దేవుడు అనమాట. అందుకని ఆయనకి ఎప్పుడు కూడా నన్ను అడుగు ప్రతివానికి మరి నేను ఇయ్యబడును, వెతుకు ప్రతివానికి కూడా నేను దొరుకును అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా మత్తయి సువార్తలో. అడిగే ప్రతి వారికి కూడా దేవుడు ఇస్తాడు. ఎలా ఇస్తాడంటే, అది ఎలా అడగాలంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఏ మెరుగు కూడా కుదువ ఉండదు. అందుకనే ఇర్మియా గ్రంథంలో చెప్పబడినట్లుగా, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, ఘోరమైన సంగతులను నీకు తెలియజేతును. అంటే ఎలాంటి సంగతులు అంటే తెలియని కూడా, మరుగుపరచబడిని కూడా నేను నీకు తెలియపరుస్తాను, ఘోరమైన సంగతులుగా నీకు బయలుపరుస్తానని ఇర్మియా గ్రంథంలో చెప్పబడుతుంది. మనం అడిగేవారుగా ఉంటే దేవుడు మనకి వెంటనే జవాబు ఇచ్చేవారుగా మనకు దేవుడు ఉన్నాడు. కనుక ఆయనకి మొరపెట్టే వారుగా మొట్టమొదటి మనం ఉండాలి. ఎలా అంటే మనకు ఏ అవసరం ఉంది, ఏ అక్కరుంది, ఏది కావాలో, మరి యుద్ధంలో జయం రావాలంటే, మన కష్ట స్థితిలో మనకి విజయం కావాలంటే, మనం విడిపింపబడాలి అని అంటే ఎవరికి మొరపెట్టారు అని అంటే, మన పితరులైన వారు దేవునికి మొరపెట్టారు, యెహోవా దేవునికి మొరపెట్టారు. అందుకే ఆయన వారి మూలుగులు విని వారి మీద లక్ష్యం ఉంచాడు. అందుకని వారికి ఏం తగలకుందంటే వారిని విడిపించడమే కాకుండా వారికి పగటి వేళ మేఘస్తంభంలో, రాత్రి వేళ అగ్నిస్తంభంలో ఉంచి వారికి ఎండైనను చీకటైనను లేకుండా వారిని మంచిగా ఆయన ముందు నడిచి ఆయన వారిని నడిపించినట్లుగా మనం చూస్తున్నాం నిర్గమకాండంలోనే. అయితే దేవుడు ఎలాంటి వాడంటే మనకి ఏ అపాయం కానిడు, ఏది కూడా కొదువు కానిడు. అందుకని చీకట్లో వారిని నడవనివ్వలేదు, ఎండలో కూడా వారికి ఎండ తగలకుండా దేవుడు క్షేమంగా తీసుకెళ్ళాడు. ఆ విధంగానే మరి చెప్పుకుంటూ పోతే ఎలాంటి దేవుడు అంటే మన దేవుడు మొరపెట్టే వారికి ఎలాంటి అయినా సరే, ఘోరమైన సంగతులైనా సరే ఆయన మరి బయలుపరచగలిగిన దేవుడు.
అందుకనే కీర్తనల గ్రంథంలో ఒక మాట రాయబడింది. 145 కీర్తన 'తనకు మొరపెట్టు వారందరికీ' 17వ వచనం 18. కీర్తనలు 145 అధ్యాయము 18వ వచనం. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజంగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. చాలమ్మా. ఎలాగ మొరపెట్టాలంటే నిజముగా మొరపెట్టాలి. దేవునికి ఎలా మొరపెట్టాలి? నిజముగా మొరపెట్టే అందరికీ కూడా యెహోవా సమీపంగా ఉంటాడు. తన యందు భయభక్తులు కలిగిన వారి కోరిక ఆయన నెరవేరుస్తాడు. అంటే సమీపంగా ఉండటమే కాదంట, కానీ వాళ్ళు ఏమి కోరుకుంటున్నారు, ఏమి కావాలనుకుంటున్నారు, వారందరికీ కూడా ఆయన సమీపంగా ఉండి ఆ కోరికలను నెరవేరుస్తాడంట దేవుడు. మరి నెరవేర్చబడాలి అని అంటే మనం ఎలా ఉండాలి అంటే నిజంగా మొరపెట్టాలి. అంతేకాకుండా యెహోవా సమీపంగా ఉన్నాడని మనం భయభక్తులు కలిగి ఉండాలి. ఆ సమయంలోని దేవుడు మనకి ప్రతిదీ కూడా అనుగ్రహిస్తాడు, ప్రతిదీ కూడా మనకి దయచేస్తాడు దేవుడు. ఆ విధంగానే ఎవరి దగ్గరికి పోయి మనం అడిగితే మనకు సహాయం చేస్తామంటారు, కానీ సరైన సమయంలో వారు మరి పక్కకి వెళ్ళిపోతారు, మనకు సహాయం చేయడానికి రాలేరు. కష్టం కలిగినప్పుడు మనకి వారు దూరంగా ఉంటారు. ఆ విధంగా దేవుడైతే మనకి ఏం చెప్తున్నాడంటే తనకు నిజంగా మొరపెట్టే వారికి నేను సమీపంగా ఉంటానంటున్నాడు. అంతేకాకుండా తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన వారి కోరికలు నెరవేరుస్తానంటున్నాడు. నెరవేర్చే వాళ్ళు ఉండాలి అని అంటే నిజంగా మొరపెట్టే వారిలో మనం ఉండాలి. ఆ వరుసలో మనం ఉంటే దేవుడు ఏది కూడా కుదువు కానిడు. అందుకనే యుద్ధంలో జయం కావాలి అని అంటే యెహోవాకు మొరపెట్టాలి. యుద్ధమందు మరి దేవుడు సహాయం చేయగలరు, కానీ ఎవరు కూడా సహాయం చేయలేరు. ఆ విధంగానే 2వ దినవృత్తాంతాలు 2వ వచనం. 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం 8వ వచనం. వారు అందులో నివాసం చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరువైనను మా మీదకు వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుటను నీ ఎదుటను నిలవబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మను రక్షించుదు అని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడను. చాలమ్మా. ఇక్కడ ఏముందండి, వారు అందులో నివాసం చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరువైనను మీ మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుటనే నీ ఎదుట నిలవబడి మా శ్రమలలో నీకు మొరపెట్టు. అంటే శ్రమలలో నేను ఏం చేస్తామంటున్నారు, వాళ్ళు మొరపెడతారు కాబట్టి వారికి యుద్ధమైన కరువైన మరి శ్రమలైన ఏదైనా సరే యెహోవా దేవుడు ఏం చేస్తున్నాడంటే వారిని అన్నింటిలో నుంచి విడిపిస్తున్నాడు. వారందరికి కూడా మరి అవసరతలు తీరుస్తున్నాడు. ఎక్కడ నిలబడి ప్రార్థన చేస్తున్నారంటే దేవుని మందిరం ఎదుట నిలవబడి దేవునికి మనవి చేస్తున్నారు. మనవి చేసినప్పుడు వారు యుద్ధంలో నుంచి జయం వస్తుంది. అంతేకాకుండా యుద్ధంలో వారిని ఓడిపోకుండా శత్రువులు ఓడిపోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. అందుకనే మరణమైనను ఎర్ర సంద్రమైనను బలమైన కోట నీవేగా, మరణమైన కోట నీవేగా, నీ తోడు నాకుండభయమేలను, నీ తోడు నాకుండభయమేలను, నీ కోట నీవెగా, నా ఎదుట నిలచిన శత్రువయణ బలమైన కోట నీవేగా, మరణమైన కోట నీవేగా, నీ తోడు నాకుండభయమేలను, నీ కోట నీవెగా, నా ఎదుట నిలచిన శత్రువయణ బలమైన కోట నీవేగా.
ఎవరు తోడుండాలంటే దేవుడు తోడుగా ఉంటే ఈ సమయంలో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా కూడా దేవుడు సహాయం చేస్తాడు. అంతేకాకుండా ఎర్ర సముద్రం దగ్గర కూడా దేవుడు సహాయం చేశాడు. మరి ఏన్న స్థితిలో కూడా దేవుడు తోడుగా ఉంటాడు. అంతేకాకుండా ఆయన దుర్గం మనకి తోడుగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఆయన మనకి ఎప్పుడు కూడా జయాన్ని దయచేస్తాడని విశ్వాసంతో ప్రార్థన చేస్తే, ఆయన నిజముగా మొరపెడితే ఆయన సమీపంగా ఉండి ఆలకించి ఆయన సహాయం చేసే దేవుడని ప్రార్థన చేస్తున్నాం. అలాగే యెహోషువ గ్రంథంలో 10వ అధ్యాయం చూసుకున్నట్లయితే మరి ప్రార్థన చేసినప్పుడు సూర్య చంద్రులు కూడా ఆగిపోతాయి. ఎలా ప్రార్థన చేస్తాడంటే, పదమూడవ వచనం చదువు. 10-13. చాలమ్మయ్య. ఎవరు మనం విన్నాడు? సూర్యుడు ఆకాశమందును నిలిచి ఇంచుమించు ఒక నాడేళ్ళ అస్తమింపక త్వరపడలేదు. అంటే యెహోషువ ప్రార్థన చేస్తుంటే సూర్యుడు చంద్రుడు కూడా గిబియోనులో నిలుపును. చంద్రుడు నీవు అయ్యాలోయలో నిలుపుము. అయితే ఎవరు ప్రార్థన చేశారు అంటే, యెహోషువ యుద్ధమందు ప్రార్థన చేస్తే ఒక నాడల్లా మరి అస్తమించటానికి సూర్యుడు కూడా త్వరపడలేదంట. అది ఒక నరుడు, అంటే ఆయన కూడా నరుడే, దేవదూత ఏం కాదు, ఒక మనిషి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి ఆ రోజుల్లో ఈజంలో మరి యుద్ధంలో వారికి జయాన్ని దయచేయాలంటే, యుద్ధంలో వారు జయించాలి అంటే ఆ రోజుల్లో మరి సూర్యుడు ఆగిపోవటాన్ని మరి అస్తమించడానికి త్వరపడకుండా ఉండినట్లుగా మనం చూస్తున్నాం. ఒక నాడల్లో ఆగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరి ప్రార్థన అంటే ఒక నరుని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అలాగే ప్రార్థన చేసే మరి ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఏలియా ప్రార్థన చేస్తే ఆలకించలేదా? 3.5 సంవత్సరాలు వర్షం కురవద్దంటే కురవకుండా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆలకించాడు. ఆయన కూడా ఒక మనుషుడే. మళ్ళా తిరిగి మరి వర్షం కురవటానికి ప్రార్థన చేసినప్పుడు మళ్ళా దేవుడు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించి మళ్ళా తిరిగి వర్షం కురిసినట్లుగా మనం చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా నరులే, మనుషులే. వారి వంటి స్వభావం వాళ్ళు కూడా మన వంటి వారే. కానీ మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఏలియా ప్రార్థన బహు బలమైనది. మరి బలమైన ప్రార్థన మనం ఎందుకు చేయలేకపోతున్నాం? మనోపూర్వకమైన ప్రార్థన మనం ఎందుకు చేయలేకపోతున్నాం? అలాంటి ప్రార్థన చేస్తే దేవుడు మనకి ఎప్పుడు కూడా సమీపంగా ఉంటాడు. మన ప్రతి ఆపత్తులో కూడా, ప్రతి అక్కర్లో కూడా దేవుడు సహాయం చేస్తాడు. ఆ విధంగా దేవుని సన్నిధిలో మనం మొరపెట్టడానికి ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా వారి మూలుగులు వెట్టి పనులను బట్టి మూలుగుచున్నప్పుడు దేవుడు వారి యందు లక్ష్యం ఉంచాడు. వారి మూలుగులు విని వారిని విడిపించాడు. మరి అబ్రహాము మరి ఇసాకు యాకోబులతో చేసిన నిబంధనను వారిని నెరవేర్చుకున్నాడు దేవుడు ఎప్పుడు కూడా మాట తప్పే దేవుడు కాదు. అందుకని మనం కూడా మన శ్రమ కాలంలో, మన దుఃఖ సమయంలో, మన ఆపద కాలంలో మనం ఇద్దరు అంటే మన శ్రమల నుంచి ఎవరు ఇడిపిస్తారంటే దేవుడే ఇడిపిస్తాడు. 120వ కీర్తన చదువుకుందాం.
నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఎలాంటి వాడు? శ్రమలో ఎవరికి మొరపెట్టాలండి? శ్రమలో మరి ఎవరెవరికో మన పక్క వారికి చెప్తే వస్తుందా? మనకి జయం వస్తుందా? లేకపోతే ఆ శ్రమ నుండి ఇడిపిస్తారా? లేకపోతే మన బంధువులకు చెప్పుకుంటే మనల్ని ఏమైనా ఇడిపిస్తారా? లేకపోతే ఇంకా మనకి ఎవరైనా అధికారంలో ఉన్న వారికి చెప్పుకుంటే వారు ఏమైనా తప్పిస్తారా? కాదు కాదు. ఎవరికి చెప్పాలి అని అంటే దావీదు గారు రాజే కదా, ఆయనకి ఏది తలుసుకుంటే ఆయనకి మరి ఆ శ్రమలు తొలగిపోవు. ఆయన రాజుకి ఏం కోదు అసలు? రాజు ఏది కూడా తలుసుకుంటే ఆగిపోదు. కానీ ఎవరికి మొరపెడుతున్నారు? ఆయనకి శ్రమ వచ్చింది, ఆయనకి మరి ఆపత్తు వచ్చినప్పుడు ఎవరికి మొరపెడుతున్నాడంటే యెహోవాకు మొరపెడుతున్నాడు. యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయనకి ఉత్తరం ఇచ్చాడు. ఆయనకి శ్రమలో విడిపించేవారు ఎవరు కూడా లేరు. కానీ మన దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన శ్రమలన్నీ కూడా ఆయన ఈపు మీద వేసుకొని మన చేసిన పాపాలన్నింటిని బట్టి ఆయన గాయపరచబడి దేవుడు ఆ కలవరి శిలువలో ఆ 3 మేకుల పైన వేలాడదీయబడి మరి ఎన్నో మరి శ్రమలు అనుభవించాడు. కానీ తండ్రి అయిన దేవుడు విడిపించగలడు. కానీ ఆ విడిపించకపోవడానికి గల కారణం ఏంటి అని అంటే మనందరినీ కూడా ఆయన మితిలేని ప్రేమతో ప్రేమించాడు కనుక, మనందరి పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు కనుక, మరి తండ్రి చెప్పిన మాటలు విని విధేయత కలిగి ఈ లోకానికి తండ్రితో ఉండటం విడిచిపెట్టుకోవడం భాగ్యమని ఎంచుకోకుండా భూలోకానికి వచ్చి రిక్తునిగా మార్చబడి దిగంబరిగా మరి వస్త్రము కూడా లేనివాడుగా మరి దిగంబరిగా ఆ 3 మేకుల పైన వేలాడి తీయబడినప్పుడు కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని ఆ సమయంలో కూడా నాకు ఎందుకు తండ్రి ఎందుకు నేను ఈ బాధలు పడాలి, నన్ను విడిపించు అని అంటే తండ్రి ఎంత కఠినమైనదైనా సరే తండ్రి విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన విడిపించగల సమర్థుడు అయినప్పటికీ కూడా మనందరూ రక్షించాలి అని అంటే ఆయన రక్తం కావాలి. గొర్రెల రక్తం, మేకల రక్తం మరి పనికిరాదు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కలవరిగిరి శిలువలో కాచిన రక్తం, మరి వారు కొరడాలతో కొట్టబడిన ఆ గాయాలతో మనకి స్వస్థత, ఆరోగ్యం, అంతేకాకుండా రక్షణ కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఎవరి కోసం అండి? విడిపించడానికి ఆయనకి శ్రమ వచ్చింది. శిలువలో మరి దాహం కావాలని అడిగినప్పుడు చేదు చెరుకును ఇచ్చారు. కానీ తండ్రికి మనవి చేసుకుంటే ఆలకిస్తాడు. కానీ మన పాపాలను ఎలాగ పోవాలి? ఆయన మరణిస్తేనే, ఆయన రక్తం కారుస్తేనే మన పాపాలు కడగబడతాయి. మన పాపాలు ప్రతి పాపం నుంచి విడిపించబడతామని దేవుడు మరి కుమారుడైన యేసుక్రీస్తు వారు ఆ విధంగా అనుభవించి మన కోసం మాదిరిగా జీవించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే నా శ్రమలన్నిటిలో నేను యెహోవాకు మొరపెడుతున్నా, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. యెహోవాకు మొరపెడితే ప్రతిదీ కూడా ఉత్తరం ఇస్తాడు. దావీదు గారు ఏమీ ఆయన రాజు తలుసుకుంటే దెబ్బలకు కొదవడదని చెప్పి ఒక పాత సామెత ఉంది. ఆ విధంగానే ఆయన ఏది తలుసుకున్నా కానీ జరుగుతుంది. కానీ దేవుడికి ఎందుకు మనవి చేయాలి? ఎందుకంటే ఆయన విడిపించగలడు, ఆయన రక్షించగలడు. ఆయనకు మొరపెడితే ఏది కూడా తప్పించకుండా ఉండలేడు. ఆయనకు శ్రమ వచ్చింది, దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. మనం కూడా ఎవరికి మొరపెట్టాలి అని అంటే దేవునికి మొరపెట్టాలి. దేవుని సన్నిధిలో మనం ఉండాలి. దేవునితో మనం మరి మనకు జయం రావాలంటే దేవునితోనే జయం రావాలి. కనుక మన లోక ఆశలో లోకాన్ని చూసి లోకాల వైపు చూస్తే మనకి జయం రాదు. కానీ లేదా మనం వారితో మరి జయించలేము. కానీ దేవుని వైపు చూస్తే మనం ఓర్చుకుంటే నేర్చుకుంటాం. ప్రతిదాన్ని కూడా ఎవరైనా మనల్ని ఏదైనా మరి అన్నప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో ఎన్నో శ్రమలు ఓర్చుకొని అనుభవించి తను మౌనంగా ఉండిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అందుకని మనం మౌనంగా ఉండి దేవునికి మొరపెట్టుకుంటే మన ప్రతి శ్రమల్లో నూతనంగా మేము సేవా పరిచర్యలోకి వచ్చిన కొత్త దినాల్లో కూడా చాలా మేము శ్రమలు అనుభవించాము. అంటే ఫ్యామిలీ పరంగా శ్రమలు అనుభవించలేదు. కానీ భార్యాభర్తలను బట్టి కాదు, భార్యాభర్తల విషయంలో కాదు, బిడ్డల విషయంలో కాదు, కానీ లేకపోతే బంధువుల విషయంలో కాదు. కానీ ఏంటి అని అంటే దేవుని పరిచర్య చేయటం విషయంలో అనేక శ్రమలు వచ్చినప్పటికీ కూడా దాన్ని మేము సులువుగా మరి చిక్కులు పెట్టే సాతాను అనేక విధాలుగా మమ్మల్ని చిక్కులు పెడుతూనే ఉంది. సాతాను అనేక విధాలుగా మమ్మల్ని పడేయాలని చూసింది. కానీ దేవుని పనిలో మేము ఓర్చుకోవటం వల్ల దేవుడు మాకు నేర్పు దయచేసి ఆ ఓర్పు ఒదిగి ఉంటే ఎదుగుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా.
ఆ విధంగానే మేము ఎన్నోసార్లు ప్రాణ భయంతో ఒదిగి మరి సేవా పరిచయ నిమిత్తం మేము దాగి ఉండేవాళ్ళమే. ఇప్పటికి కూడా అదే జరుగుతుంది. ప్రతి సమయంలో కూడా మరి ఒదిగి ఉండటం మనం నేర్చుకుంటే ఎన్నోసార్లు మరి మనం వింటూ ఉంటాం కదా ఈ మాట, నేర్చుకుంటాం. అంతేకాకుండా మనం ఎదుగుతామని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మరి దావీదు గారు ఎప్పుడు కూడా దేవునికి మొరపెట్టడం నేర్చుకున్నాడు. దేవుని దగ్గర మరి విజయాలను పొందటం నేర్చుకున్నాడు. ప్రతి సమయంలో ప్రతి ఇబ్బందుల్లో ఆయన దేవునికే మొరపెట్టేవాడు, దేవునితోనే విజయం పొందేవాడు. ఎవరు కూడా యుద్ధంలో మరి పాపం చేసినప్పుడు మరి ఒప్పుకోవడానికి కూడా దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఒప్పుకొని మరి మొరపెట్టి కన్నీరు కార్చి మరి దేవుని సన్నిధిలో ఆయన మొరపెట్టినప్పుడు ఆయన ఉత్తరం ఇచ్చాడు. ఆ విధంగానే మనం కూడా ఇజ్రాయేల్ ప్రజల వలె మనం ఆయన సన్నిధిలో మొరపెట్టాలి. అలాగే సంసోను ఎలాగా బలము కలిగిన వాడే, శక్తి కలిగిన వాడే, ఆత్మ కలిగిన వాడే, కానీ అదంతా కూడా పోయిన తర్వాత ఆయన ఏమీ కూడా చేయలేకపోయాడు. ఆ విధంగానే మనం చెప్పుకుంటూ పోతే మరి విజయం పొందాలి అని అంటే, యుద్ధంలో మనం మరి ఓడిపోకుండా ఉండాలి అని అంటే ఎవరికి మొరపెట్టాలి? దేవునికి మొరపెట్టే వారికి ఉండాలి. అంతేకాకుండా ఇర్మియా గ్రంథంలో చెప్పబడిన మాటలు మనకు తెలియపరుస్తున్నాయి. ఏంటి అంటే, నిజంగా మొరపెట్టే వారికి నేను సమీపంగా ఉన్నాను, గూఢమైన సంగతులను కూడా నేను తెలియజేస్తానని చెప్పి మరి వాక్యం సెలవిస్తుంది. నిజంగా కీర్తన భాగంలో కూడా నిజంగా మొరపెట్టే వారికి నేను సమీపంగా ఉండి తన యందు భయభక్తులు కలిగే వారికి ప్రతి కోరిక నెరవేరుస్తానని చెప్తున్నాడు దేవుడు. ఆ విధంగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నామా లేమా ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకున్నాం. మన ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి మనం ఫాదర్ని మీరు ఎంత గౌరవిస్తున్నారు? ప్రతి ఒక్కరు కూడా ఫాదర్ని గౌరవిస్తారు, ఫాదర్ని ప్రేమిస్తాడు. అలాగే ఫాదర్ కూడా మనందరినీ ప్రేమిస్తాడు. అలాగే మరి ఎలాగా మన తండ్రి మనల్ని ఎలాగ ప్రేమిస్తాడు, ఆకాశంలో ఉండి నరులందరినీ చూస్తూ మరి మనందరం కూడా ఆయన బిడ్డలమే కనుక మన తండ్రికి మనం కూడా విధేయత కలిగి ఉందాం. ఆయన మనల్ని ప్రేమించే శిలువ మరణం పొందాడు. అంతేకాకుండా మనం ఏం చేయాలి అంటే విధేయత కలిగి ఆయనకి భయభక్తులు కలిగి ఉండి మన శ్రమలో మన బాధలు ఆయనకి మొరపెడితే ఆయన విడిపించడానికి సమర్థుడుగా కలిగిన దేవుడు కనుక మనం ఆయనకి మొరపెట్టే వారిగా ఉండటానికి దేవుడే సహాయం చేసినట్టుగా మీరు అందరూ ప్రార్థన చేసుకోండి. మరి ఫాదర్స్ డే రోజు మరి దేవునికి మొట్టమొదట మన తండ్రి ఎవరంటే మన పరలోకపు తండ్రి మనకు ఉన్నాడు కనుక ఆయనకి ముందు థ్యాంక్స్ చెప్దాము. అంతేకాకుండా ఆయన చేసిన మరి ప్రతి ఏది కూడా మనం వివరించలేము, మరి మనం చెప్పుకోవడానికి కూడా ఎన్నో మరి చాలా ఆశ్చర్యకార్యాలు ఆయన చేశాడు మన పట్ల, మన జీవితాల్లో. మరి ఎక్కడో పడినటువంటి వాళ్ళు, నేనైతే నా మటుకు నేను ఎక్కడో ఉన్నదాన్ని దూరస్తురాలుగా పగస్తురాలుగా ఉన్న నన్ను దేవుడు సమీపంగా చేసుకొని తన బిడ్డగా తన స్వాచ్ఛంగా తన సన్నిధిలో నిలబెట్టడానికి ఈ విధంగా తన మాట కొన్నైనా నేను నా జ్ఞానం ఎందుకు సరిపోదు, నా భక్తి ఎందుకు సరిపోదు, కానీ దేవుడు తన మహిమైశ్వర్యంలో నన్ను తన ఎందు మరి భయభక్తులు కలిగిన తన మహిమైశ్వర్యంలో ఎలాగా మరి ఉంచుతానంటున్నాడు. ఆ విధంగా నన్ను ఆ మహిమైశ్వర్యంలో ఉంచడానికి తను ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి కొంచెం ఈ కొన్ని మాటలు నేను చెప్పాను. ఎవరైనా మరి మీరు ఇంకా మీరు ఏమైనా మీరు మాట్లాడాలనుకుంటే మాతో మాట్లాడండి. మరి హోలీ ప్రేయర్ మినిస్ట్రీ కేయూపీ కాలనీలో ఉంటుంది. మరి ఆ విధంగానే మీరందరూ కూడా ప్రార్థన చేయండి మా మినిస్ట్రీ కోసం. మరి మీరు ఎక్కడికి వెళ్ళని వారైతే మరి ప్రాంతంలో చర్చ ఉంది, ఆ విధంగానే మీరందరూ కూడా పాలుపంపులు పొందొచ్చని ప్రార్థన చేస్తూ మీరందరూ కూడా మరలా తిరిగి వచ్చే ఆదివారం మరలా తిరిగి కలుసుకుందాం ఇదే సమయానికి. మీరందరూ కూడా మా కోసం, కుటుంబం కోసం మీరందరూ ప్రార్థన చేయండి. అలాగే కరోనా మరి వైరస్ కోసం కూడా మీరందరూ ప్రార్థన చేయండి. ఆ వైరస్ త్వరగా మరి దాన్ని తగిన వేయడానికి దాన్ని ప్రార్థన చేసి మనం దేనితో చేయించలేము, కానీ ప్రార్థన ద్వారానే ప్రతిదీ కూడా మనం చేయించుతామని ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఎలాగ మూలిగి ప్రార్థన చేశారు, ఆ మూలుగులు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి ప్రార్థన చేసి మనం విజయం పొందాలని మీ అందరికి కూడా మనం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన మహాగణుడ, మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా సృష్టికర్త జీవాధిపతి మీకు వందనాలు. ఇప్పటి వరకు మాతోనూ మా అందరితో మీరు మాట్లాడిన మాటలను బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తూ మా సంఘ బిడ్డలను బట్టి చూస్తున్న లైవ్ ద్వారా చూసిన ప్రతి బిడ్డలను బట్టి మీకు వందనాలు. వారి అవసరతలు అక్కర్లు మీరు తీర్చండి అయ్యా, వారి నాయన కోరికలు నెరవేర్చండి తండ్రి, మీ స్తోత్రాలు. అంతేకాకుండా ఈ వాక్యాన్ని వారి హృదయాల్లో నీరు కట్టి పలింప చేయండి. ఈ వాక్యం ద్వారా ప్రభావ మీ బిడ్డలు అయ్యా మరి మరుగైన మాటలు, మర్మం కలిగిన మాటలు వారి హృదయాల్లో మరి నీరు కట్టి పలింప చేసి వారి హృదయాన్ని మార్పు లేని వారైతే మార్చబట్టడానికి సహాయం చేయమని
కొద్ది ప్రార్థనని మీ సన్నిధికి చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని రాజులకు రాజు ప్రభులకు ప్రభు రాజుగా రానున్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు.